రైట్ రైట్ రవికిరణ్ గారు, చందు గారు, ముఖ్యంగా తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టాలా లేదంటే స్క్రిప్ట్ వాళ్ళనే రాసివ్వమని నేను చదువుతాను లోకేష్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా చట్టాలను ఉల్లంఘించిన వారికి త్వరలో జైలు గేట్లు ఓపెన్ కాబోతున్నాయి, అరెస్టులు తప్పవు, ఇప్పటికే ఇసుక మద్యంపై కూడా దానికి సంబంధించి ముందుకు వెళ్తుందని మాట్లాడారు. ఇప్పుడు ఈ ఓవరాల్ డిస్కషన్కి సంబంధించి ముఖ్యంగా ఈ రెడ్ బుక్కి సంబంధించి అదేవిధంగా గతంలో ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఫేక్ సర్టిఫికెట్స్తో అగ్రిగోల్డ్ భూముల్ని కొట్టేశారు జోగి రమేష్ కుమారుడు, ప్రజల భూములు కొట్టేస్తే చూస్తూ ఊరుకోవాలంటూ కూడా ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఈ రెడ్ బుక్ అమలవుతుందా లేదంటే మరుగున పడిపోయిందా? మీ కామెంట్ ఏంటి? ఆ జోగి రమేష్ గారి అబ్బాయిది ఆల్రెడీ కేసు విచారణలో ఉంది, అది కోర్టులో ఉంది, నడుస్తుంది, అది దాంతో ఇబ్బంది లేదు. అలాగే ఇప్పుడు ఇసుక కుంభకోణం మీదండి, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక సిఐడి విచారణ చేసి ప్రాథమికంగా అయితే వెంకటరెడ్డి గారు మాజీ జిఎంగా ఉన్నటువంటి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిఎంగా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో 2500 కోట్ల వరకు కుంభకోణం జరిగింది. దానిలో సంబంధించి జేపీ పవర్ ఏదైతే శాండ్ తవ్వటానికి ఏదైతే వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నారో వారు ఇచ్చినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా వారు ప్రభుత్వం కట్టవలసినటువంటి డ్యూస్ బకాయిలు ఉన్నప్పటికీ దాన్ని ఇగ్నోర్ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ కూడా రిలీజ్ చేసేశారు అని దానివల్ల సుమారుగా రాష్ట్ర ఖజానాకి 600 కోట్లు 700 కోట్లు లాస్ కూడా అయింది అని పెద్దగా పుటప్ చేశారు. వెంకటరెడ్డి గారిని ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. మా కాకినాడ దగ్గర రాజమండ్రిలో కూడా ఆయన సెప్టెంబర్ లో అనుకుంటా 2024 అరెస్ట్ చేశారు. మళ్ళీ 50 రోజుల్లోనే ఆయనకి బెయిల్ కూడా వచ్చేసింది. రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు కూడా చందు గారు ఇప్పుడు కొసమేరకు ఏంటంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు సకల సౌకర్యాలు ఇచ్చారని చెప్పి బయటకు వార్తలు వచ్చాయి. ఇది ఆయన స్పెషల్ గా టీవీలో ఫ్రిడ్జ్ లో ఏదో మొత్తానికి ఇటువంటి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్ని ఇచ్చి సంక్రాంతి అల్లుడిలో చూసుకున్నారని చెప్పేసి ఉంది. సో రెడ్ బుక్ మనం ఒక పక్కన రెడ్ బుక్ అంటేనేమో వీళ్ళు అదేదో తొక్కేసేది చంపేసేది అని చూస్తున్నారు, ఓ పక్కన అరెస్ట్ అయిన వాళ్ళు కూడా జైల్లో సకల సౌకర్యాలు, ఆ బొరగడ్డ అనిలకేమో బిర్యానీలు, ఇవన్నీ మనం మళ్ళీ రెడ్ బుక్ గురించి మాట్లాడతాం. ఆయన బిర్యానీ తింటాడు, హ్యాపీగా సరదాగా తిరుగుతుంటాడు. సో నేనంటే వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ 50 రోజుల్లో నాకు బెయిల్ వచ్చేసింది. బెయిల్ వచ్చేసి నవంబర్లో అనుకుంటా బెయిల్ వచ్చేసింది, బయట ఉన్నారు. ఈ రోజు వరకు మళ్ళీ దాని మీద పెద్దగా పురోగతి లేదు. అలాగే మద్యం గురించి కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పారు. అలాగే దానికి సిఐడి విచారణ కూడా చేశారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఏ లిక్కర్ మీద అయితే ట్యాక్స్ లేకుండా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా అమ్మారని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా చెప్పారు. దాని మీద ఇప్పుడు వరకు ఆ మాజీ ఎండి వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. బహుశా నాకు తెలిసి అయితే ఇంకా అరెస్ట్ కాలేదు. సో 7 మాసాలైనా సరే నాకు తెలిసి ఇసుక మధ్యంలో చెప్పుకోదగ్గ పురోగతి అయితే ఏమీ లేదు. అందుకనే బహుశా లోకేష్ గారు అయితే త్వరలో అరెస్ట్ ఉండిపోతాయి అన్నారు. ఏదైతే పక్కగా తేరాలి, చంద్రు గారు బయటికి రావాలి. అసలు మా ముఖ్యమంత్రి గారు కూడా ఇది లోకేష్ గారు కూడా అన్నారు, ఈ మద్యం కుంభకోణంలో ఏదైతే డబ్బులు క్యాష్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి డబ్బులు ఎక్కడ పెట్టారు, ఎక్కడ దాచారు అన్నది తెలవట్లేదని చెప్పి అంటున్నారు. అవన్నీ బయటికి రావాలి చంద్రు గారు. ఇప్పుడు 7 మాసాలు అయ్యింది, నాకు తెలిసి మరి త్వరలో అవన్నీ బయటకు తీసుకొచ్చి ఆ డబ్బులన్నీ ఏంటి, ఆ అన్అకౌంటబుల్ మనీ ఏం చేశారు అనేది కూడా బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాగా ఇప్పుడు ఈ మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, దీని మీద అన్ని విషయాలు అయితే బయటికి రావాల్సి వస్తుంది. అందుకని బహుశా లోకేష్ గారు అక్కడ కార్యకర్తలు అడిగిన దాని మీద సమాధానం చెప్పుంటారు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఈ సూపర్ 6 మీద ఇప్పుడు టాపిక్ ఏదైనా సరే సూపర్ 6 మీద తీసుకొస్తారు కాబట్టి నా యొక్క అభిప్రాయం దాని మీద ఏంటంటే, ఇప్పుడు గత ప్రభుత్వం ఏదో ఒక ప్రభుత్వం హామీ ఇచ్చారు సార్, మా ప్రభుత్వం మా ఎన్డీఏ కుటుంబ సభ్యులు కొన్ని హామీ చేస్తాను. రవికిరణ్ గారు అంటే ఇప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వంలో టీడీపీకి సంబంధించి జనసేనకి సంబంధించి వాదనగా ఏముందంటే, గత ప్రభుత్వంలో అవినీతి చేశారు, దొరికిన దాని మీదల్లా దోచుకున్నారు, ప్రస్తుతం నిధులు డబ్బులు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా దానికి కొంత టైం పడుతుంది, అందుకని డిలే అవుతుందని కూడా వారు సమాధానం ఇస్తున్నారు. అది నిజమే అనుకోవచ్చా? ఏం జరుగుతోంది? ఇప్పుడు ఏ ప్రభుత్వం కన్నా సరే 5 ఏళ్ల సమయం కదా సార్ అడిగింది, 5 ఏళ్ళ సమయం అడిగారు. సో దానిలో కొన్ని ముందుకు అమలు చేయొచ్చు, కొన్ని లేట్ అవ్వచ్చు. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో కూడా వారు కొన్ని హామీలు ఇచ్చారు. దానిలో నాకున్న సమాచారం ప్రకారం 0 వడ్డీ ఎత్తి ఏప్రిల్ 2020 అమలు చేశారు, విద్యా దీవెన ఏప్రిల్ 2020, వసతి దీవెన ఫిబ్రవరి 2020, అమ్మ ఒడి జనవరి 2020, అలా కొన్ని అమలు చేశారు. అలాగే పెన్షన్ విషయంలో కూడా మీరు ఎన్నికల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి మిసెస్ మేడం భారతిరెడ్డి గారు కూడా ఏమన్నారు, పెన్షన్ విషయంలో కూడా అవ్వ తాతలకి ఇద్దరికి పెన్షన్ ఇస్తా ఉన్నారు.
అలాగే భారతిరెడ్డి గారు ఇచ్చిన కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. ఇది అమ్మఒడి ఎన్ని పిల్లలు, ఎంతమంది పిల్లలు కొంటే అంతమంది పిల్లలకి మేము అమ్మఒడి ఇస్తామమ్మా, మీరు బదిలీ పంపండి వాళ్ళందరికీ అని చెప్పిన వీడియోలు కూడా మీకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే వాళ్ళు రైతు భరోసా గురించి ఏం చెప్పారు, ఇది యాక్చువల్ గా 2018 ముందే ఇది పిఎం కిసాన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమలు చేసిన పిఎం కిసాన్ ముందే వాళ్ళ వైసీపీ ప్లీనరీలో రైతు భరోసా 12,000 ఇస్తామని చెప్పన్నారు. అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ఇస్తా అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఎంత, మరి వాళ్ళు వచ్చాక కేంద్ర ప్రభుత్వం మినాయించుకొని 6,500 7,500 ఇచ్చారు. అలాగే అమ్మఒడి కూడా ఎంత ఇచ్చారు, 15,000 అన్నారు, 12,000 ఇచ్చారు. 15,000 కూడా ఇవ్వలేదు, 12,000 ఇచ్చారు. సో నేనేంటంటే అలాగే మా ప్రభుత్వం కూడా వచ్చింది, కొన్ని హామీలు ఇచ్చారు. దానిలో కొన్ని ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న 85 లక్షల మంది మహిళల వరకు ఇప్పుడు వరకు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. దానిలో డబ్బులు రీఇంబర్స్ చేస్తున్నారు. వాళ్ళకి మొన్న కూడా ఫైనాన్స్ మంత్రి గారు లెక్కలు కూడా చెప్పారు, ఎన్ని ఇస్తారని చెప్పడం జరిగింది. అలాగే కొన్ని అమలు చేస్తున్నారు, చేయలేదని కాదు కదా. అలాగే ఫైనాన్స్ మంత్రి గారు మన ప్రెస్ మీట్ లో అన్నారు, తల్లి వందనం అన్నది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మొదలు పెడుతున్నాం అని చెప్పి అన్నారు. కొన్ని అలాగే ఆర్టీసీ బస్సుల మీద కూడా ఆల్రెడీ ఒక కమిటీ వేశారు. దీని మీద ఏ రకంగా ఉచిత, అంటే పల్లి వెలిగి అన్నారు ఆ రోజు, దాన్ని ఏ రకంగా అమలు చేస్తే బాగుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలు అమలు చేసిన రాష్ట్రాల్లో ఆటో కార్మికులు సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పరిస్థితి ఒక్కటి రానివ్వకుండా ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఒక కమిటీ వేస్తే దాన్ని అధ్యయనం చేస్తారు, దాని మీద అమలు చేస్తారు. కొన్ని అమలు ముందుగా చేయొచ్చు, కొన్ని డిలే అవ్వచ్చు, కానీ ఆ ప్రభుత్వం సమయం ఉంది కదా. 6 నెలల్లోనే అన్ని అమలు చేసేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. కొన్ని దీని కాకుండా ఇంకా చేస్తారు, ఎప్పుడు లేని విధంగా అంత పెన్షన్ ఇస్తున్నారు. సరే కొన్ని తీశారన్నారు, దాని మీద విచారణ జరుగుతుంది, సరే అటు ఇటు జరుగుతూ ఉంటది. కానీ అన్ని మొత్తం ఇప్పుడే అమలు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, సమయం పట్టచ్చు చందు గారు.